టెస్ట్ అనేది చేస్తున్నాను. నైట్ టైంలో మనకి హెడ్ లైట్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఓల్డ్ గ్లామర్లో చూసుకున్నట్టయితే హాలోజన్ హెడ్ లైట్ అనేది ఉండేది. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ ఎల్ఈడి హెడ్ లైట్ అనేది నైట్ విజిబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. దీంట్లో టోటల్గా మనకు ఫ్రంట్లో హెచ్ షేప్లో డిఆర్ఎల్ అయితే వస్తుంది. అండ్ దీనిపైన మనకి రిఫ్లెక్టర్ ఉంది, కింద 2 ప్రొజెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బైక్లో హజార్డ్ స్విచ్ కూడా ఉంది. సో ఫస్ట్ ఇన్ కంప్యూటర్ సెగ్మెంట్ మనకి హజార్డ్ స్విచ్ అనేది ఇవ్వడము. హజార్డ్ స్విచ్ ఉంది, ఎల్ఈడి హెడ్ లైట్ ఉంది. సో ఎల్ఈడి హెడ్ లైట్ అనేది నైట్ లో ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎవరైనా ఈ బైక్ తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే. సో బైక్ పైన ఎక్కేసి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీకు ఇక్కడ పాస్ స్విచ్ తో చూపిస్తాను. సో లైట్ అనేది ఎలా ఉందో. సో బైక్ స్టార్ట్ చేస్తాను నేను. హజార్డ్ స్విచ్ అనేది ఫస్ట్ ఆఫ్ చేసుకుందాం. ప్రజెంట్ బైక్ లో బీమ్ లో ఉంది, మీరు చూడొచ్చు. విజిబిలిటీ అయితే ఇలా ఉంది. అండ్ ఇది హై బీమ్, ఇది లో బీమ్. మీకు ఒక పిచ్ డార్క్ ప్లేస్లోకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ప్రజెంట్ లో బీమ్లో డ్రైవ్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్గా పిచ్ డార్క్ అయితే ఉంది. దీంట్లో మీకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. ఇక్కడ చూసుకుందాం మనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ బైక్ న్యూట్రల్లో చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ బైక్ ఆఫ్ చేస్తాను. ఇక్కడ చూడండి టోటల్గా డార్క్ అయితే ఉంది. ఇప్పుడు బైక్ స్టార్ట్ చేస్తాను. ఇది లో బీమ్లో అయితే ఉంది. లో బీమ్లో మీరు చూసుకోవచ్చు ఎంత వరకు వెళ్తుంది అనేది. అండ్ ఇది హై బీమ్. సో మీరు లో బీమ్కి హై బీమ్కి తేడా అనేది చూసుకోవచ్చు. లో బీమ్లో మీకు అక్కడ ఏదైతే షెడ్ ఉందో షెడ్ ప్రాపర్ కనిపించట్లేదు. హై బీమ్లో అయితే షెడ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ బైక్ని సిటీ స్ట్రీట్స్లో మీకు నడిపి చూపిస్తాను. నైట్ విజిబిలిటీ సిటీ స్ట్రీట్లో ఎలా ఉంటుంది. అండ్ పిచ్ డార్క్ ప్లేస్ కూడా ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి చూపిస్తాను నైట్ విజిబిలిటీ ఎలా ఉందో. మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మీకు డైరెక్ట్ అయితే ఆ ప్లేస్లో కలుస్తాను. ఈ స్ట్రీట్లో వెళ్ళినట్టయితే ఇది లో బీమ్లో విజిబిలిటీ. లో బీమ్ విజిబిలిటీ కూడా బాగున్నది. వైజర్ క్లోజ్ చేస్తాను. లో బీమ్లో ఇలా అయితే ఉంది. అండ్ ఇది హై బీమ్. హై బీమ్లో మీరు తేడా చూడవచ్చు. లో బీమ్కి హై బీమ్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక పిచ్ డార్క్ ప్లేస్ వస్తే మీకు చూపిస్తాను. టోటల్గా డార్క్ ఉన్న ప్లేస్లో ఏంటంటే ప్రాపర్ ఐడియా వస్తుంది. ఈ బైక్ పైన మీరు హైవే పైన వెళ్ళినా కూడా నైట్ విజిబిలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓల్డ్ హాలోజన్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు లైట్ పరంగా. ప్రొజెక్టర్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి విజిబిలిటీ ఉంది. ఒకవేళ రిఫ్లెక్టర్ ఇచ్చి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది కదా అని చెప్పి నా ఒపీనియన్. సో ప్రజెంట్ లో బీమ్లో నడుపుతున్నాను. ఇప్పుడు హై బీమ్కి షిఫ్ట్ చేస్తాను. సో ఇది హై బీమ్. హై బీమ్లో మనకి స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువైంది. సో హై బీమ్లో మీరు చూసుకోవచ్చు. కింద మన చింటూ బ్రోస్ అయితే ఉన్నారు. చింటూ బ్రోస్. సో రైట్ సైడ్ అయితే వెళ్దాం. అండ్ ఇలా అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా డార్క్ ఉంది. ఈ ఏరియాలో మీకు హెడ్ లైట్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు హై బీమ్లో ఎంత మంచి విజిబిలిటీ అయితే ఉంది. అండ్ లో బీమ్కి షిఫ్ట్ చేసినా కానీ సిటీలో మనకి విజిబిలిటీ పరంగా ప్రాబ్లం లేదు. ఇది చూసుకోవచ్చు లో బీమ్ అండ్ ఇది హై బీమ్. సో లో బీమ్ అండ్ హై బీమ్. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మీకు చాలా డార్క్ అనేది ఉంది. ఒకసారి బైక్ ఆఫ్ చేసి చూపిస్తాను. బైక్ అయితే ఆఫ్ చేశాను. ఎంత డార్క్ ఉంది మీరు చూడొచ్చు ఒకసారి. లైట్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. ప్రజెంట్ హై బీమ్లో ఉంది, చూసుకోవచ్చు. ప్రజెంట్ హై బీమ్లో అయితే ఉంది. హై బీమ్లో ఉంది కదా. ఇప్పుడు లో బీమ్కి షిఫ్ట్ చేస్తాను. ఇది లో బీమ్ అండ్ ఇది హై బీమ్.